లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. దివంగత నేత వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఒక ఎత్తు అయితే, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా వంగవీటి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లభించలేదని అసంతృప్తి వారి అనుచరుల్లో బలంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ రంగా వారసురాల్ని తన పార్టీలోకి ఆహ్వానించడం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో వంగవీటి రంగాకు ఉన్న క్రేజ్ గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కూడా రంగా వారసత్వాన్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్న క్రమంలో జగన్ నేరుగా రంగా కుమార్తెగే పార్టీలోకి తీసుకురావడం ద్వారా కాపు ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఆశాకిరణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ మరియు జనసేన వైఖరిని ప్రశ్నించేలా ఉండడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ ఆయన అక్కడ ఇమడలేకపోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు తన సోదరి ఆశాకిరణ్ వైసీపీలోకి పంపడం ద్వారా అటు టీడీపీ ఇటు జనసేన కూటమికి జగన్ గట్టి సవాల్ విసిరారని రాజకీయ వర్గాల్లో వినబడుతుంది. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా జగన్ చేసిన ఈ ట్వీట్ మరియు దానికి ఆశాకిరణ్ నుంచి వచ్చిన సానుకూల స్పందన వీరిద్దరి మధ్య పొలిటికల్ డీల్ కుదిరిందనే సంకేతాలను ఇస్తుంది. ఒకవేళ ఆశాకిరణ్ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటే అది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం పెద్ద చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ రంగా అభిమానిగా చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్న తరుణంలో రంగా వారసులాలే జగన్ చెంతకు చేరడం జనసేనకు ఇబ్బందికర పరిణామమే. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే కాకుండా భావోద్వేగంతో కూడిన రంగా అభిమానుల అండను కూడా తన వైపు తిప్పుకోవడంలో జగన్ సఫలమవుతున్నారా అన్నది వేచి చూడాలి. ఈ పరిణామం విజయవాడలో మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలను నాంది పలుకుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. వంగవీటి ఆశాకిరణ్ ప్రవేశం ద్వారా వైసీపీ తన కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తుంది. ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి జగన్ సంధించిన ఈ కొత్త అస్త్రం ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే ఆమె అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఏపీ పాలిటిక్స్లో వంగవీటి ఆశాకిరణ్ హాట్ టాపిక్గా మారారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ కామెంటే మాకు చాలా బలాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేసి మీ బలాన్ని మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.